ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నొప్పిగా ఉందా? నొప్పి ఇక్కడ కాదు, ఇక్కడ. పద. ఇక్కడ ఆపారేంటి? ఆఫీస్ ఇంకా ముందుందిగా. తెలుసు తులసి, పక్కనే కదా అని ఇక్కడ ఆపాను. ఆఫీస్ ముందే దింపొచ్చు కానీ చెప్పానుగా తులసి, నువ్వు నా వైఫ్ అని కానీ బసవరాజు గారి కోడలు అని కానీ ఆఫీస్లో ఎవరికి తెలియకూడదు. సాయంత్రం నువ్వు ఆఫీస్ నుంచి వచ్చే టైంకి నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే. రే విశ్వ, ఏంట్రా ఇదంతా? జాను కోసం అంత చేసినా కూడా జాను అలా మాట్లాడడం నాకేం నచ్చలేదురా. ఈ అమ్మాయిలంతా ఇంతేరా మామ. అవసరానికి కాలు పట్టుకుంటారు, అది తీరాక వాళ్ళ కాళ్ళతోనే తొక్కేస్తారు. నువ్వేం మాట్లాడవేంట్రా? జరిగిన దాంట్లో జాను తప్పేం లేదురా. అవునరా, నిజమే. జాను తప్పేమీ లేదు. నువ్వు అడగగానే నీతో పాటు మేమిద్దరం వచ్చాం చూడు, మాది తప్పు. వెంకటప్ప, ఫోన్ ఎక్కడుందో అని ఏమైనా ట్రేస్ అయిందా? ఫోన్ రింగ్ అవుతుంది మేడం. కాసేపట్లో లొకేషన్ ఎక్కడుందో కరెక్ట్గా తెలుస్తుంది. ఓకే. మేడం, ఆ ఫోన్ కాలేజీకి దగ్గరలోనే ఉంది మేడం. దేవుడా దేవుడా దేవుడా, ఫోన్ ఎలాగైనా దొరకాలి. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడో చూడు. ఫోన్ ఎక్కడుందో ట్రేస్ అయింది అంటే ఫోన్ దొరికేసినట్టే. అంటే ఆ జాను కూడా దొరికినట్టే కదా మామా. ఇదే ఎగ్జాక్ట్ లొకేషన్ మేడం. వెరీ గుడ్. అర్జెంటుగా ఆ ఫోన్ కలెక్ట్ చేసుకోవాలి. అది మన చేతికొస్తే చాలు, అసలైన క్రిమినల్ ఎవరో తెలిసిపోతుంది. అప్పుడు చూపిస్తాను ఈ పోలీస్ పవర్. లొకేషన్ నా ఫోన్కి పంపించు. లొకేషన్ పంపించాను మేడం. గుడ్. పదండి. తులసి, ఈ ఫైల్ని పాస్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ తులసి. సార్, అదేంటి సార్ మీరు వచ్చారు? పిలిస్తే నేనే వచ్చేదానిగా. కూర్చో. సార్, నా వర్క్ ఏమైనా ప్రాబ్లం అయిందా? ఏమీ లేదమ్మా. ఎండి సార్ మనసు మీరు గెలుచుకున్నారు. అంటే? ఐ మీన్ మీ హార్డ్ వర్క్ ఎండి సార్ గుర్తించారు. ఈ ఫామ్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీ జాబ్ పర్మనెంట్ చేసేస్తారు. అలాగే సార్, ఇప్పుడే ఫినిష్ చేసిస్తాను. ఆఫీస్ ముందు దింపొచ్చు కానీ చెప్పాను కదా తులసి, నువ్వు నా వైఫ్ అని కానీ బసవరాజు గారి కోడలు అని కానీ ఆఫీస్లో ఎవరికీ తెలియకూడదు.
డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాను సార్. కంగ్రాచులేషన్స్. మీ ఐడి కార్డు పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదొచ్చినా రాకున్నా నెల నెల ఈఎంఐ మాత్రం వచ్చి పేకల మీద కూర్చుంటుంది. లోపల డబ్బులు పెట్టని కనపడలేదే. వాణికి ఇచ్చాను కదా. వాణి 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 ఏంటండి? డబ్బు తీసుకురా. ఈఎంఐ కట్టాలి, నా అకౌంట్లో కూడా లేవు. లోపలంతా వెతికాను కానీ ఎక్కడ దొరకలేదు నాకు. డబ్బా? అవును వాణి, మొన్న నీకు దాయమని ఇచ్చాను కదా. ఏంటి, నువ్వు కూడా మర్చిపోయావా? ఆహా, నేనే మర్చిపోలేదండి. ఆ డబ్బు మొన్న పిల్లాడి స్కూల్లో స్పోర్ట్స్ డే అంటే ఇచ్చేశాను. నేను పోయిన వారమే కట్టాను కదా, మళ్ళీ నువ్వు కట్టడం ఏంటి? కొంపదీసి మనకి 2 పిల్లలు ఉన్నారా ఏంటి నాకు తెలియకుండా? ఛే, అయ్యో అవే మాటలండి. మరి వాడు స్పోర్ట్స్ డే అంటే స్కూల్కి వెళ్ళి నేనే కదా కట్టొచ్చాను. డబ్బు తీసుకురా వెళ్ళి. ఏంటి చూస్తున్నావు? ఖర్చు పెట్టేశావా? ఆహా, అవే లేదండి, డబ్బులు నా దగ్గరే ఉన్నాయి. మరి తీసుకురా వెళ్ళి. ఎందుకు లేటు? నేను బ్యాంక్ వెళ్ళాలి కదా. 5,000 కదండి నా దగ్గర ఉంది. ఏ ఉండకూడదా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అర్జెంటుగా ఈఎంఐ కట్టాలంటే అర్థం కావట్లేదు నీకు. వెళ్ళి డబ్బులు తీసుకురా. ప్రస్తుతానికి ఎక్కడైనా సర్దుకోండి. ఏంటి నా డబ్బు నాకు ఇవ్వడానికి నకరాలు చేస్తున్నావు? డబ్బు దేనికో ఖర్చు పెట్టుకుని ఉంది అని అబద్ధాలు ఆడుతున్నావా? ఎందుకురా వాణిని కొడుతున్నావు? నేను దాయమనిచ్చిన డబ్బు ఖర్చు పెట్టేసి నా దగ్గరే ఉంది దాచుంచానని చెప్పి ఇప్పుడు తీసుకురమ్మంటే నాటకాలు ఆడుతుంది. ఇవి తీసుకోండి మావయ్య. ముందాయనకి ఇద్దాం పదండి మావయ్య. అమ్మవాణి, ఆ డబ్బు అద్దె కోసమని నాకేగా ఇచ్చావు. అయ్యో అత్తయ్య, ఇప్పుడు ఆ విషయం చెప్పొద్దు, మళ్ళీ మిమ్మల్ని అంటాడు. ఏంటే సమాధానం చెప్పు. డబ్బులు దేనికి ఖర్చు పెట్టావో చెప్తావా లేక దవడబళ్ళు రాళ్ళ కొట్టమంటావా? ఒరేయ్ ఆగరా. వాణి ఆ డబ్బు ఎక్కడా ఖర్చు పెట్టలేదు, మాకే ఇచ్చింది. మీకిచ్చిందా? అవునరా, మేము అడిగితేనే ఇచ్చింది. అయితే మీరే ఇవ్వండి. ఏంటి డబ్బులు అడిగితే నీళ్లు నవ్వులుతున్నారు? అత్తా కోడలు కలిసి నన్ను ఆడుకుంటున్నారా? రే సంతోష్, మొన్న వాణి ఇచ్చిన డబ్బులతోనే నేను ఇంటి రెంట్ కట్టాను.